జీవితంలో ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినా ఏ విధమైన ప్రయోజనం లేదనిపిస్తుంది. అలాంటప్పుడు మనం నిరాశపడిపోరాదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎలాగంటే దాని గురించే భగవంతుడు ఎలా చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. అంటే కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు. కర్మని ఫలితం మీద ఆపేక్ష లేకుండా చేయమన్నారు. అంత మాత్రం చేత కర్మ చేయడం మాత్రం ఆపొద్దు. దాన్నే ఫలాపేక్షరహిత కర్మ అంటారు. ఫలితం మీద ఆపేక్ష లేకుండా, ఆశ లేకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదే ఫలాపేక్షరహిత కర్మ. దీన్ని బాగా అర్థం చేసుకుందాం, మనం జీవితంలో ఆచరణలో పెడదాం. లెట్స్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్.